గత వారం మనం దేని గురించి మాట్లాడాం? ఎలాగ మనం ఫలిస్తామో దాని గురించి మనం మాట్లాడాం. ఆయన విత్తువానికి విత్తనాన్ని ఎట్లా ఇస్తాడో, విత్తనం భవిష్యత్ నిమిత్తం. హల్లెలూయా! ఆయన భుజించువానికి ఆయన ఆహారం దయచేవాడు. దేవుడు యెహోషువతో ఏం మాట్లాడాడు? హాయి అనేటువంటి పట్టణాన్ని మీ చేతికి నేను అప్పగిస్తున్నా అన్నాడు, యుద్ధం చేయకముందే. విశ్వాసులంగా అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న వారుగా ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? మన జీవితంలో ఏ శాపం అయితే ఆదాము అనుభవించాడో దాని నుండి మనం యేసయ్య ద్వారా మనం విడిపించబడి, హల్లెలూయా, మనం విడిపించబడిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? మన నేల అనేది బహుగా ఫలిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి నేను మధ్య భాగంలో నుంచి చదువుతా ఉన్నాను. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. హల్లెలూయా! పేతురు ఇక్కడ ఏం రాస్తా ఉన్నాడు? క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై ఏం చేయాలంట? నిర్మలమైన వాక్యమును పాల వలన, అంటే వాక్యం అనే పాలు తాగి ఏం చేయాలంట? మనం ఎదగాలంట. హల్లెలూయా! సాధారణంగా మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చూడొచ్చు మన జీవితంలో? ఎవరైనా చెప్తారా? ఇవి జరుగుతూ ఉంటాయండి ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు. ఏమైనా సూచనలు కానీ లేకపోతే ఏదైనా పాయింట్స్ మీరు చెప్పగలుగుతారా? మనం ఆత్మీయంగా ఎదిగామని మనం ఎట్లా చెప్తాం? లేకపోతే మనం మార్పు చెందామని మనం ఎట్లా చెప్తాం? వాక్యాన్ని మనం తీసుకునే కొంది మన స్వభావంలో మనం మొదట మార్పు చూస్తాం. అంటే మన పాత జీవితాన్ని, పాత పాపాలు, ఇంకేదైనా సమష్టమైన దుష్టత్వము, వేషధారణ, కపటం అన్నీ విడిచిపెట్టి ఏం చేస్తూ ఉన్నామంట? క్రొత్తగా జన్మించిన శిశువు వల్లే మనం ఏం చేస్తూ ఉన్నాం? పాలపీకలో, పాల డబ్బాలో ఏముంది? వాక్యం ఉంది. అది తీసుకున్నప్పుడంట మనం ఎదుగుతామంట. హల్లెలూయా! అంటే ఎదిగేటువంటి ఒక వ్యక్తి లేకపోతే ఒక విశ్వాసి ఎదగటానికి దేవుడిచ్చినటువంటి వాహనం, లేకపోతే దేవుడిచ్చినటువంటి కెరియర్, లేకపోతే ఇంకా మనం ఎలా చెప్పొచ్చు? దేవుడిచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే వాక్యం. హల్లెలూయా! ఎప్పుడైతే మనం తిరిగి జన్మించామో, ఎప్పుడైతే మన ఆత్మ తెరవబడి దేవునికి సజీవంగా వచ్చిందో, ఇప్పుడు దేవుని మాటలు ఏమైనాయి అంటే అవి జీవమును ఆత్మయి ఉన్నాయి. ఇప్పుడు మన ఆత్మ దేవునికి సజీవంగా వచ్చింది. ఈ తెరవబడిన ఆత్మలోకి ఏం రావాలి? వాక్యం అనే పాలు రావాలి. హల్లెలూయా! అంటే వాక్యం వచ్చే కొంది మనల్ని ఏం చేస్తూ ఉంది? ఏదైతే శరీర సంబంధమైందో, ఏదైతే ఆత్మ సంబంధమైందో ఈ రెండింటిని విభజించి ఏం చేస్తుంది? హెబ్రీ 4:12 వాక్యం ఏం చేస్తుంది? ఈ రెండింటిని విభజించి అనవసరమైన వాటిని మనం వదిలేసి ఆత్మ సంబంధమైన వాక్కుని తీసుకోవడానికి మనకి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఈ ప్రాసెస్, ఈ ప్రక్రియ జరిగే కొంది మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఒక స్థానంలో నుండి ఇంకో స్థానంలోకి మనం ఎదుగుతూ ఉన్నాం. ఇక్కడ కూర్చున్న మనందరిలో క్రీస్తున్నాడు. అవునా? ఎవరి లోపల దెయ్యం ఉందా? లేదు కదా. అందరం మనం రక్షింపబడిన తర్వాత క్రీస్తునే కలిగి ఉన్నాం. కొన్నిసార్లు ఎవరైనా చెడ్డ పని లేదని చేసినప్పుడు దెయ్యం పట్టిందా అంటాం. కానీ వాళ్ళు దెయ్యం లేదు, నిజంగా స్వభావంలో మార్పు లేదు కాబట్టి అలా చేస్తున్నాడు. కానీ మనందరిలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. పౌలు ఏమంటున్నాడు కొలస్సీ పత్రికలో? క్రీస్తు యొక్క సంపూర్ణతని మనం కలిగి ఉన్నాం. అంటే యేసయ్య 50%, 40%, 30%, 20% లేడు. క్రొత్తగా మారుమనసు పొందినప్పుడు, లేకపోతే క్రొత్తగా యేసయ్యని రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన 5% లోపలికి వచ్చి, అవునా, ఒక 20 years అయిన తర్వాత ఆయన 10% లోపలికి వచ్చి, 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన 90% లోపలికి వచ్చి అలా రావట్లేదు ఆయన. అంటే ఆయన లోపలికి వచ్చి బయటికి వెళ్ళి అలా ఏం చేయట్లేదు. ఆయన 100% ఆయన సంపూర్ణతలో మన లోపల ఉన్నాడు. అంటే ఆయన యొక్క ఫుల్నెస్ మన లోపల ఉంది.
సో మనం దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు మనకుండే అడ్వాంటేజ్ ఏంటి? ఆయన సంపూర్ణతలో మనము ఆ సంపూర్ణతని మనం గ్రహిస్తా. మనం ఏం చేస్తున్నాం? ఆ సంపూర్ణతని ప్రోగ్రెసివ్‌గా ఆ సంపూర్ణతని మనం గ్రహిస్తా, ఆయన్ని తెలుసుకుంటా, ఆయన సంపూర్ణతలోకి మనం ఎదుగుతా ఉంటాం. హల్లెలూయా! అంటే క్రీస్తు మన లోపల ఉన్నాడు. మనం ఆయన్ని రక్షకుడిగా అంగీకరించినప్పుడు. కానీ ఆయన ఉంటే సరిపోదు. పేతురేమంటున్నాడు? క్రొత్తగా జన్మించిన శిష్యుల వలె వాక్యమనే పాలని అపేక్షిస్తే అంట. అపేక్షించడం అంటే ఏంటి? ఆశపడటం. ఈ పక్కన చెప్పు, నీ జీవితంలో నువ్వు అన్నిటికంటే ఎక్కువగా ఆశపడాల్సింది ఏంటది? హల్లెలూయా! అన్నిటికంటే ఎక్కువగా ఆశపడాల్సింది ఆశీర్వాదం కాదు. అన్నిటికంటే ఎక్కువగా ఆశపడాల్సింది ఏంటి? దేవుని వాక్యం. ఇప్పుడు దేవుని వాక్యం వచ్చి ఏం చేస్తుంది? మన లోపల ఆల్రెడీ ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్‌ని అదేం చేస్తుందంటే ఫార్మాట్ చేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే మన పాత విధానాలు, పాత జీవితం, పాత పద్ధతులు, పాత ఆలోచనలు, వీటన్నిటిని వాక్యం ఏం చేస్తుందంటే రెండంచుల ఖడ్గం వలె వాటిని వేరు చేసి వాటిని బయటికి పంపించేసి శ్రేష్టమైన పాలు అనగా శ్రేష్టమైన దేవుని వాక్యం అనే ప్రత్యక్షత మనం తీసుకోవటానికి దేవుడు మనల్ని అలా నిర్మించాడు. హల్లెలూయా! ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని ఇదిగో సమస్తము క్రొత్తమాయ. చాలా మంది నమ్ముతున్నారు మీ జీవితాల్లో పాతవన్నీ గతించిపోయినాయి అని. పాతవి అంటే ఇంట్లో పాత ఫ్రిడ్జ్ ఉంటే అది బయటపడేమని కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు మనం దేవుని వాక్యం లేనప్పుడు ఎలాగ ప్రాచీన స్వభావం మనం కలిగి ఉండేవాళ్ళం, ఎలాగ ప్రకృతి సంబంధమైన వ్యక్తులుగా మనం జీవించేవాళ్ళం, ఎలాగ ఆత్మానుసారంగా కాకుండా లోకానుసారంగా మనం ఎలా నడిచామో అది మనం విడిచిపెడతా ఉన్నాం. హల్లెలూయా! అది దేవుడు ఏం చేశాడు? తొలగించేశాడు. హల్లెలూయా! సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది మీ గతాన్ని చూసి మీరు బాధపడుతూ ఉన్నారు? గొప్ప విషయం ఏంటంటే, నువ్వు క్రీస్తునందున్నావు కాబట్టి నువ్వు నూతన సృష్టి. నీ జీవితంలో పాత స్వభావము, ప్రాచీన స్వభావం అనేది గతించిపోయింది. ఎప్పుడైతే యేసయ్యని అంగీకరించావో, ఎప్పుడైతే నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చావో, ఇప్పుడు ఏం చేయబడింది? పాత స్వభావం అనేది గతించిపోయింది. కానీ కొన్నిసార్లు పాత స్వభావంలో ఉన్న విషయాలు అప్పుడప్పుడు పుట్టగొడుగుల్లాగా బయటకు వస్తూ ఉంటాయి. అవునా? సో ఇప్పుడు పేతురేమంటున్నాడు? ఎప్పుడైతే మనం వాక్యం అనే పాలని మనం అపేక్షించాం, ఇప్పుడు ఆ పాత స్వభావం ఎప్పుడైనా బయటకు రాగానే అందరూ ఏం చేస్తారు? వాళ్ళని వాళ్ళు తిట్టుకొని, వాళ్ళని వాళ్ళు ద్వేషించుకొని, నేను అనుకున్నా నీ గురించి నాకు తెలుసురా అంటది నీ లోపల ఎవరు. నీ గురించి నాకు తెలుసురా, నువ్వు మారావు అనుకుంటున్నావు కానీ ఎక్కడికి వెళ్ళవు నువ్వు అందా ఎప్పుడైనా లోపల? అనిద్దిలే, కావస్తే మీరు ఒప్పుకోరు. అందుకే పేతురేమంటున్నాడు? ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని తీసుకుంటావో, అలా నిన్ను నిందించి నిన్ను బందీఖానాలో బందీగా పెట్టేటువంటి స్వరాన్ని నువ్వు కట్ చేయగలిగి, దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడో ఆ స్వరాన్ని నువ్వు తీసుకోగలుగుతావు. ఎవరైతే వాక్యానుసారంగా నడుస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో జరిగే అద్భుతమైన విషయం ఏంటంటే, ద వాయిస్ ఆఫ్ గాడ్ విల్ బి యాంప్లిఫైడ్ ఇన్ దర్ లైఫ్స్. అంటే వాళ్ళ జీవితంలో మిగిలిన స్వరాలన్నీ కూడా మ్యూట్ చేయబడి, ఆమేన్, ఏం చేయబడతాయి? మ్యూట్ చేయబడి దేవుని స్వరం మాత్రమే పెద్దగా వినపడుతుంది వాళ్ళ జీవితంలో. ఆ దేవుని స్వరం వినపడతా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మార్గంలో నవీన స్వభావాన్ని ధరించుకొని అందులో వెళ్తూ ఉంటారు. సో ప్రాచీన స్వభావంతో దేవుడు మాట్లాడతాడా? నవీన స్వభావంతో దేవుడు మాట్లాడతాడా? నవీన స్వభావం అంటే నవీన్ అనే వ్యక్తి కాదు, నూతన స్వభావం, క్రీస్తు యొక్క స్వభావం. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను పాత స్వభావంలో ఉన్నప్పుడు మాట్లాడతాడా? క్రీస్తుని ధరించుకొని నూతన స్వభావంలో నడుస్తున్నప్పుడు మాట్లాడతాడా? అందరు క్లియరా? ఎందుకని? ఆయన పాత స్వభావంలో గుండా కానీ ఆయన తన స్వరాన్ని నీకు వినిపింపజేస్తే నీ పాత స్వభావం ఏం చేస్తుందంటే ఆయన స్వరం పైకి రాకుండా దాన్ని తొక్కేస్తుంది. ఎందుకని? ఆయన స్వరం కంటే ప్రాచీన స్వభావంలో నీ శరీర స్వభావం ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. అదే నూతన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు నీ శరీర స్వభావం మాట్లాడదు ఇంకా.
ఇప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ యొక్క స్వరం పైకి వస్తూ ఉంది నీ జీవితంలో. శరీరం యొక్క స్వరం అనేది డౌన్ అయిపోతా ఉంది. ఇంకో మాట చెప్పాలంటే మ్యూట్ చేయబడతా ఉంది. ఎవడైనా క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి. సో ఇప్పుడు నూతన సృష్టిగా చేయబడిన మనం ఏం చేయాలి? మనం సెల్ఫీ తీసుకొని, అవును, మంచి ఫోటో తీసుకొని మనం గోడకు పెట్టుకుంటే సరిపోయిద్దా? నేను నూతన సృష్టి, ప్రభు నమ్ముకున్నాను, ప్రభు నమ్మని లేదు. మనం ఏం చేయాలి? నూతన సృష్టిలో మనం ఎదగటానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. సో ఈరోజు నేను చెప్పే వాక్యానికి ట్యాగ్ లైన్ ఏంటంటే, జీవితాన్ని 2 విధాలుగా జీవించవచ్చు. ఒకటేంటంటే, సమస్యలతో మనం పోరాడుతా, వాటిని మనం సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా, వాటిలో బ్రతికేయచ్చు. ఓకే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దానికి ఆపోజిట్గా, దానికి వ్యతిరేకంగా మనం ఆత్మానుసారంగా ఎదుగుతా, ఆత్మలో మనం బలపడతా, ప్రతిదాన్ని సెట్ చేస్తా, ప్రతిదాన్ని ఏలుబడి చేస్తూ ఉండొచ్చు. రెండిట్లో ఎలాంటి జీవితం మనకు కావాలి? అందరికి అర్థమైంది నేనేం చెప్పాను? 2 విధానాలు. ఒకటేంటి? సమస్యలు. అంటే ఈ శరీరం మన మీద ఉన్నంత కాలం, అందరికి శరీరం ఉంది కదా, పైన స్కిన్ ఉంది కదా, ఇది ఉన్నంత కాలము మనకి ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి. కొంతమంది చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు అనుకోని ఉంటారు, జీవితంలో ఎప్పుడు ఆగిపోతాయి సమస్యలని. పెట్టిదాకా వెళ్ళేదాకా ఆగవు. అంటే ప్రభు పిలిచేంత దాకా వస్తానే ఉంటాయి. సో ఇప్పుడు అపవాది ఏం చేస్తాడు? ఆ సమస్యను ఉపయోగించుకుంటాడు. ఆ సమస్యను ఉపయోగించుకొని దానిలో ఒక విశ్వాసం ఏం చేస్తాడు? చుట్టేస్తాడు, బయటికి రాకుండా ఇట్లా చుట్టేస్తాడు. మెడ చుట్టూ తాడు కడితే ఏమవుతుంది? వాడికి ఊపిరాడదు. కొంతమంది ఇట్లా చేస్తాం, ప్రభా అప్పులు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మన దృష్టి దేని మీదకి వెళ్తుంది? మన సమస్య మీదకి వెళ్తుంది. యేసయ్య ఎలా జీవించాడు? ఆయన, నాకు మరియమ్మ ఆఫరింగ్ ఇవ్వలేదు, అవునా, మగ్ధలేని మరియ నన్ను గౌరవించలేదు, ఆ ఊర్లో స్వస్థత చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరు నాకు మైకు పెట్టలేదు, అలా జీవించలేదు ఆయన. హల్లెలూయా. కొంతమంది ఎలా జీవిస్తారు? 20 సంవత్సరాల క్రితం ఎవరో వాళ్ళని ఫంక్షన్కి పిలవలేదంట, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి పిలిచినప్పుడు వాళ్ళకి నాన్ వెజ్ పెట్టలేదో, ఐస్ క్రీమ్ ఇవ్వలేదో, లేకపోతే కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టలేదో, వాళ్ళ జీవితం అక్కడితో ఆగిపోయి ఉంటుంది. జీవితంలో ఎన్ని జరిగినా వాళ్ళు ఎక్కడికి వస్తారు? ఫలానా రోజు ఆ ఫంక్షన్లో నాకు కుర్చీ వేయలా. కొంతమంది అనుకుంటా ఉంటారు కదా, నేను బాగా చదువుకొని ఉంటే. ఎప్పుడైనా అనిపించిందా? లేకపోతే నేను ఒక గొప్ప ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టుంటే, నేను ఫారెన్లో పుట్టుంటే. ఫారెన్ కన్నా ఇండియానే బాగుంటుంది. ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా ఏం మాట్లాడుతూ ఉన్నాడు? క్రొత్తగా జన్మించిన శిష్యుల వలె. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి వాక్యాన్ని తీసుకొని ఎదగటం ప్రారంభిస్తాడో, తన గతంలో ఏమైతే చేయలేని అనుకున్నాడో, పోగొట్టుకున్నాను అనుకున్నాడో, తన కలలు, తన డ్రీమ్స్ ఏమైతే ఉన్నాయో, తను ఒక దైవికమైన మార్గంలో నడుస్తా, దేవుని చిత్తానుసారంగా నడుస్తా, వాటన్నిటి యొక్క నెరవేర్పు చూస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుణ్ణి నమ్ముకోవటం అనేది ఎప్పుడు కూడా డిసడ్వాంటేజ్ కాదు. యేసయ్యని నమ్ముకున్నావంటే నీ జన్మ ధన్యమైనట్టు. హల్లెలూయా. కానీ ఎలా ఎదగాలి, ఎలా మన అంతరంగ పురుషుని ట్రైన్ చేసుకోవాలి, ఎలా నవీన స్వభావం ధరించుకోవాలి, ఇవి మనకి సంఘంలో నేర్పించబడినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రతిసారి మనం ఒక సమస్యని మనం హైలైట్ చేసుకొని దాని చుట్టూ తిరుగుతా, దాంతో మనం సంసారం చేస్తూ ఉంటాం. ఇంకో మాటలు చెప్పాలంటే దాంతో మన సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. ఆలోచిద్దాం. యేసయ్య 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరో యేసయ్యని కొట్టారో, తిట్టారో, ఏదో చేశారు. 18 సంవత్సరాల వయసు అప్పుడు. ఇప్పుడు యేసయ్య కానీ అక్కడ ఆగిపోయి ఉంటే ఏం జరిగి ఉండేది? ఆయన సిలువ మీదకి వెళ్ళి ఉండేవాడా? ఆయన రక్షణ ఇవ్వగలిగి ఉండేవాడా? అంటే యేసయ్య ఆయనకి ఏం కనబడతన్నాయో, ఏమి అనుభవిస్తున్నాడో వాటిని బట్టి ఆయన జీవించట్లేదు. ఎన్నిసార్లు పరిసయ్యులు తిట్టారు యేసయ్యని? కొండ మీద ఎక్కితే వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ నుంచి పడేయాలనుకున్నారు, అవునా? కొన్నిసార్లు ఆయన మనుషుల మధ్య నుండి తప్పించుకొని వెళ్ళిపోయారు. కొన్నిసార్లు అబ్రహాం కంటే నేను ముందున్న వాడిని అనగానే ఏం చేశారు? రాళ్ళు ఎత్తారు ఆయన కొనడానికి. యేసయ్య ఇది మనసులో పెట్టుకొని ఆయన గాయపరచబడి దేవుడు చూపించిన గమ్యంలోకి నడవకుండా ఆయన ఆగిపోయాడా? అందుకే ఈరోజు నేనేం చెప్తున్నా అంటే, నీ సమస్యని అధిగమించి నువ్వు ఎట్లా జీవించాలో చెప్తున్నాను. హల్లెలూయా. మన ప్రాసెస్ ఏంటంటే, ఒక ప్రాబ్లం వస్తే
దాన్ని డీల్ చేసుకొని, దాన్ని సాల్వ్ చేసుకొని, దాని చుట్టూ తిరిగి, దానికి పసుపు నీళ్ళు పోసి, దాని చుట్టూ పూలు జల్లి, అంటే సంవత్సరాలు అదే రిపీట్ అవుతా ఉంటది. సంవత్సరాలు అదే మనసు, అదే ప్రాచీన స్వభావం. దాని చుట్టూరే మనం తిరుగుతా ఉంటాం. ఇప్పుడేమవుతుంది మన జీవితంలో దానివల్ల కొన్ని సంవత్సరాలన్నీ వృధా అయిపోతున్నాయి. హల్లెలూయా! నేను చెప్తున్నా అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తెలుసుకోవడానికి సమయం పట్టిద్ది. ఆమేన్. దేవుని ఆత్మ యొక్క అధికారం కింద జీవించే జీవితంలో నడవటానికి ఇట్ టేక్స్ టైం. దేవుని వాగ్దానాలను నెరవేర్పుని చూడటానికి ఇట్ టేక్స్ టైం. సమయం పడుతుంది. ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ రాత్రికి రాత్రి ప్రార్థన చేసి రేపొద్దున్నే గొప్ప ప్రార్థనాపరుడు అయిపోడు. ఇన్స్టెంట్ గ్రోత్ ఏం లేదు దేవుని రాజ్యంలో. ఇన్స్టెంట్ గ్రోత్ ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేయడానికి పిలువబడ్డాం? వాక్యం అనే పాలని మనం అపేక్షిస్తా, ప్రార్థనలో ఆయనతో సహవాసంలో ఉంటా, ఆయన చెప్పేది వింటా మనం నడవటానికి పిలువబడ్డాం. ఇలా చేసే కొంది ఏం చేస్తా ఉన్నాం? మనం మార్పు చెందుతా ఉన్నాం. మునుపు మనల్ని బాధ పెట్టిన విషయాలు ఈరోజు మనల్ని బాధ పెట్టవు. మునుపు ఆలోచించిన ఆలోచన విధానంలో మనం ఈరోజు లేం. ఎందుకని? మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యాం, మనం మార్పు చెందాం, మనం రూపాంతరం చెందాం. ఒక మార్పు చెందిన వ్యక్తి తన పరిస్థితులను చూసే విధానం ఎలా ఉంటుందంటే, క్రీస్తు యొక్క మనసులో నుండి తన పరిస్థితులను చూడగలుగుతాడు. హల్లెలూయా! క్రీస్తు యొక్క మనసు అన్నిటినీ జయించింది. హల్లెలూయా! అందుకే పేతురు ఏమంటున్నాడు? కొత్తగా జన్మించిన శిష్యుల వలె. అంటే అర్థం ఏంటి? నాన్న, మీకు తెలిసినవన్నీ ముందు వదిలేసి దేవుని వాక్యం అనే పాలన అపేక్షించండి. హల్లెలూయా! వాక్యం వచ్చేకుంది ఏమవుతా ఉంది? మార్పు చెందుతా ఉన్నాం. ఒక స్థానంలో మహిమను ధరిస్తూ ఉన్నాం, ఇంకొక స్థానంలో మహిమను ధరిస్తూ ఉన్నాం. గ్రో అవుతా ఉన్నాం. హల్లెలూయా! సో ఎంతమంది గ్రో అవటానికి ఇష్టపడుతున్నారు? మీ సమస్యతో మీరు పోరాడి ఓడిపోయి అక్కడితో ఆగిపోతారా? లేకపోతే ఆత్మీయంగా ఎదిగి ప్రతిదాన్ని ఏలుబడి చేసే జీవితంలో ఉంటారు? ఏంటండి పరిశుద్ధులు ఎవరు మాట్లాడలేదు ఈరోజు? సో దేవుని యొక్క విధానంలో ప్రతి జీవి కూడా ఎదగటానికి పిలువబడింది. అది జంతువు అయినా, అది పక్షి అయినా, అది మనిషి అయినా, ఏదైనా కానీ. అది ఎదగకపోతే ఏమవుతుంది? దానివల్ల జరగాల్సినటువంటి పని జరగకుండా ఆగిపోతుంది. అది ఎదగనప్పుడు ఏమవుతుంది? దానివల్ల డిసడ్వాంటేజ్ అవుతుంది. ఆమేన్. దానికి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి 20 years వచ్చినా 25 years వచ్చినా వాళ్ళ మైండ్ డెవలప్ అవ్వలేదు. వాడు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు వాడు బెడ్ మీద కూర్చొని ఏం పని చేయకుండా రోజు చాక్లెట్లు తింటున్నాడు. ఏంటది? వాడు మైండ్ గ్రో అవ్వలేదు. ఇంట్లో ఏ పడితే ఇసిరేస్తున్నాడు, అవి చేస్తున్నాడు అన్నీ. అంటే ఎదిగిన పిల్లలు చేసేటువంటి విషయం ఏం చేయట్లేదు. అంటే అర్థం ఏంటి? ఎదగలేదని అర్థం. అంటే దేవుడు మన లోపల ఆయన ఎదుగుదలను చూసేటువంటి దేవుడు. దేవుడు ఇంకో మాట చెప్పాలంటే దేవుడు ఒక సిస్టమ్ని, ఆత్మీయ ప్రపంచంలో ఒక విధానాన్ని ఆయన డిజైన్ చేసి పెట్టాడు. ఎప్పుడైతే ఒక విశ్వాసి ఎదుగుతాడో ఆ ఎదుగుదలకి సంబంధించిన ఆశీర్వాదాన్ని అతను అట్రాక్ట్ చేసుకుంటాడు. ఎప్పుడైతే నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతాడో దానికి సంబంధించిన ఆశీర్వాదాన్ని తను అట్రాక్ట్ చేసుకుంటాడు. ఎప్పుడైతే ఇంకా పైకి ఎదుగుతాడు, ఇప్పుడు ఏం చేస్తాడు? దానికి సంబంధించిన ఆశీర్వాదాన్ని అట్రాక్ట్ చేసుకుంటాడు. అంటే అతను ఎదగకపోతే ఏంటి? కొన్ని ఆశీర్వాదాలు కొన్ని దేవుని కృప ద్వారా ఇవ్వబడతాయి, కానీ ఆ ఇవ్వబడిని కూడా హ్యాండిల్ చేసే సామర్థ్యంలో అతను నడవలేడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రెగ్యులర్గా మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆయన మనల్ని ఇట్లా మన చేయి పట్టుకొని రహస్యమైన ప్రదేశంలోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా! కొన్నిసార్లు నువ్వు ఒక్కడే కూర్చున్నప్పుడు నీకు ప్రార్థన చేయాలనిపిస్తుంది, నీ వాక్యం ధ్యానించాలనిపిస్తుంది, దేవునితో మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకని? The Holy Spirit is drawing you close to the Father. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి హృదయాన్ని నీకు బయలుపరచాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని నీకు బోధించాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్నేహితుడి వలె ఉండి, ఒక సహోదరుడి వలె నీకుండి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక తండ్రి వలె నీకుండి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నీ మార్గంలో ఆయన్ని నడిపించాలనుకుంటున్నాడు. నువ్వు ఆయన్ని అలౌ చేసావనుకో, నీ జీవితాన్ని ఒక అద్భుతమైన స్పెసిమెన్గా ఆయన చేయగలుగుతాడు.
ఒక అద్భుతమైన గ్లోరియస్ ఆర్ట్‌గా ఆయన చేయగలుగుతాడు. మహిమ కలిగిన చిత్రంగా ఆయన చేయగలుగుతాడు. అంటే నువ్వు ఆయనతో నడిచినప్పుడు, ఆ సహవాసంలో ఉండి నువ్వు ఎదిగినప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, యేసయ్య ఒక దినమందు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు కూడా ఆయన వలే ఉంటావు. ఎంతమందికి యేసయ్య లాగా ఉండాలని ఉంది? ఎంతమంది పాస్టర్ గారు లాగా ఉండాలని ఉంది? ఎంతమందికి యేసయ్య లాగా ఉండాలని ఉంది? ఆ పనిని నెరవేర్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. బైబిల్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదు అనేటువంటి వ్యక్తి. బాగా సింపుల్‌గా అర్థమవటానికి చెప్తా ఉన్నాను. దావీదు గొర్రెల కాపరి. అవునా? సో, ఒకరోజు మొదటి సమూయేలు 17లో అనుకుంటాను. సో, ఆ భాగానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ చెప్తున్నాను. మొదటి సమూయేలు 17లో దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే, వాళ్ళ అన్నలకి ఆహారం ఇవ్వటానికి వెళ్ళాడు. అందరికి తెలుసు కదా! లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ అన్నలు ఎక్కడున్నారు? ఆర్మీలో ఉన్నారు. అదే సమయంలో ఎవరొచ్చారు? గొలియాతు వచ్చాడు. ఫిలిస్తీన్లందరూ ఇజ్రాయేలీల మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ ముందు ఎవరిని పెట్టారు? గొలియాతుని పెట్టారు. దావీదు ఎప్పుడు యుద్ధం చేయలేదు. దావీదు యుద్ధ విద్యలు ఏం నేర్చుకోలేదు. ఇంకో మాట చెప్పాలంటే దావీదుకి ఫ్లూట్ వాయించడం తప్పితే ఇంకేం రాదు. అంటే హార్ప్ వాయించడం తప్పితే ఇంకేం రాదు. ఏదో 1-2 సార్లు మాత్రమే ఏం చేశాడు? సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చాడు. కానీ ఎప్పుడు కూడా దేవుని ఆత్మతో ఆ సంబంధంలో, ఆ సహవాసంలో ఉండేవాడు. ఆమేన్. సో, ఎప్పుడైతే వాళ్ళ అన్నలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాడో, ఆహారం ఇవ్వడానికి వెళ్ళాడో, దావీదు ఏం చేశాడు? గొలియాత్ అనే ఒక వ్యక్తి ఇజ్రాయేలీని ఎదిరించడానికి వచ్చాడన్న విషయాన్ని గ్రహించాడు. సో, ఫిలిస్తీన్లు వచ్చిన వెంటనే ఇజ్రాయేల్ ఏం చేస్తా ఉన్నారు? మొదటి సమూయేలు 17లో వాళ్ళందరూ భయపడతా ఉన్నారు. ఈ గొలియాత్ అనే వ్యక్తిని ఎట్లా ఎదిరించాలిరా బాబు? సౌలు కూడా అంత యుద్ధ విద్యల్లో నేర్పరైనటువంటి వ్యక్తి. ఎవరు? సౌలు. సౌలు ఏం చేస్తున్నాడు? సౌలు కూడా భయపడతా ఉన్నాడు. దావీదు వచ్చాడు. దావీదు వచ్చి ఏమంటున్నాడు? ఎవరు ఆ వ్యక్తి అంటున్నాడు. ఓ, సున్నతి లేని ఫిలిస్తీయుడా? దావీదు రాగానే దావీదుకి ఏ ఇన్ఫర్మేషన్ రావాలో అది దొరికింది. ఎవరైతే వాడిని జయిస్తారో రాజుగారు ఆస్తి ఇస్తారంట, వాళ్ళ అమ్మాయిని ఇస్తా అంట. దావీదుకి గూస్ బంప్స్ వచ్చినాయి. నేను పుట్టింది దీనికోసం కదరా బాబు అనుకున్నాడు మన లోపల. అంటే దావీదుని దేవుడు ఎలా ట్రైన్ చేశాడో చూద్దాం. మనం ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దాని గురించి మనం పిహెచ్డి చేస్తాం ముందు. ఆ నాలెడ్జ్ అంతా నింపుకుంటాం. అందరిని అడుగుతాం. అది చేస్తాం, ఇది చేస్తాం. దాంట్లోంచి బయటపడటానికి నానా విధాలుగా తంటాలు పడతాం. కానీ నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు భవిష్యత్తులో ఎదుర్కోబోయే ప్రతి సమస్యకి ఆయన ఆల్రెడీ నిన్ను ప్రిపేర్ చేసి పెడతాడు. హల్లెలూయా. అందుకే పేతురు ఏమన్నాడు? వాక్యమైన పాలన మీరు అపేక్షించుడి. ఇప్పుడు వాక్యం ఏం చేయబడతా ఉంది? మన లోపల నాటబడతా ఉంది. మన భవిష్యత్తు ఎందులో ఉందంటే దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. నీ ఫ్యూచర్ నీ బాస్ చేతిలో లేదు. నీ ఫ్యూచర్ నీ కంపెనీ చేతిలో లేదు. నీ ఫ్యూచర్ గవర్నమెంట్ చేతిలో లేదు. నీ ఫ్యూచర్ భారతదేశంకు ఉన్న జీడిపి చేతిలో లేదు. ప్రధానమంత్రి చేతిలో లేదు. నీ ఫ్యూచర్ దేంట్లో ఉంది? దేవుని వాక్యంలో ఉంది. అందరు చెప్తారా? నా భవిష్యత్తు దేవుని వాక్యంలో ఉంది. ఇప్పుడు ఆ దేవుని వాక్యము శాశ్వతమైంది కాబట్టి, ఈ భూమి మీద అది యుగాలు నిలిచేది కాబట్టి, నీ భవిష్యత్తు కూడా శాశ్వతమైంది. ఎవరు నీ భవిష్యత్తుని కొట్టేలేరు. ఎందుకని? నీ లోపల, నా లోపల క్రీస్తు అనే అక్షయ బీజాన్ని కలిగి ఉన్నాం. ఈ లోకంలో క్రీస్తుని దాటి వెళ్ళగలిగిన శక్తి ఏమైనా ఉందా? లేదు. అంటే నీ భవిష్యత్తుని, నా భవిష్యత్తుని ఎవరు తీసేయలేరు. ఎందుకని? మన లోపల క్రీస్తు యొక్క సంపూర్ణతను మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. గొప్ప విషయం ఏంటంటే నిత్యత్వంలో కూడా మనం భవిష్యత్తు కలిగి ఉన్నాం. పరలోకం వెళ్ళినా కూడా మన భవిష్యత్తు కలిగి ఉన్నాం. ఎందుకని? మన లోపల ఉన్న క్రీస్తుని బట్టి. ఎంతమంది భవిష్యత్తు గురించి భయపడతా ఉన్నారు? ఏమైద్దో, ఏం జరగబోతుందో? దేవుడు ఏమంటున్నాడు? ఆయన మాటలో మన భవిష్యత్తు ఉంది. హల్లెలూయా. అదే నాతో చెప్తారా? ఆయన మాటలో నా భవిష్యత్తు ఉంది. ఆయన మాటలో నా భవిష్యత్తు ఉంది. సో ఇప్పుడు దావీదు ఏం చేశాడు? గొలియాతుని వెళ్ళి ఎదుర్కొన్నాడు. చిన్నప్పుడు సండే స్కూల్లో బాగా నేర్చుకున్నటువంటి మంచి కథ ఇది. దావీదు ఎప్పుడైతే
ఆ ఆర్మీ దగ్గరికెళ్ళాడు. ఆ ఇజ్రాయేలు సైన్యంలో ఉన్న వారి దగ్గరికెళ్ళాడో, దావీదు అన్నలేమంటున్నారు దావీదుని చూసి, "వీడెందుకు ఇక్కడికొచ్చాడు" అంటున్నారు. "నీకేం పనిరా ఇక్కడ? గొర్రెలు కాసుకునేవాడు నీకేం పని?" అంటే దావీదు గొర్రెలు కాసుకునే టైంలోనే ఒక దేశాన్ని జయించగలిగినటువంటి సామర్థ్యంలోకి దావీదు ఎదిగాడు. హీ హాస్ గ్రోన్ బియాండ్ పీపుల్స్ ఎక్స్‌పెక్టేషన్స్. నీ జీవితంలో ఎదుగుదలకి ఒక సూచన ఏంటంటే, నీ చుట్టూ ఉన్న మనుషుల యొక్క ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించి నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో, అప్పుడు దేవునికి మహిమొస్తది. ఎందుకని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. ఎందుకని? నీ వెలుగు మనుషులందరూ చూడాలని. హల్లెలూయా! ఇప్పుడు దావీదులోంచి వస్తున్న దేవుని వెలుగు ఎవరు చూస్తా ఉన్నారు? ఇజ్రాయెల్ దేశం మొత్తం చూస్తా ఉంది. అప్పుడు వరకు దావీదు ఎవరు? ఆ సమస్య రాకముందు దావీదు ఎవరు? వాజ్ నోబడీ. ఎవరు కాదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా ట్రైన్ చేస్తూ ఉంటాడు? ప్రతిసారి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో అందులోకి మాత్రమే మనల్ని తర్ఫీదు చేయడు కానీ, ఆ సమస్యను దాటి వచ్చిన తర్వాత దాని వెనకాల ఉన్న గొప్ప బహుమానాన్ని పొందుకోవడానికి కూడా ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. అందుకనే మనం సహించలేని దానికంటే పెద్ద శోధన మనకి రాదు. ఎంతమంది నన్ను ఫాలో అవుతూ ఉన్నారు ఈ సాయంకాల సమయంలో? ఇప్పుడు దావీదు ఏం చేశాడు? గొలియాతుని జయించాడు. గొలియాతుని జయించాడు. అందరూ దావీదుని ఎక్కువ పొగుడుతున్నారు. ఇప్పుడు ఏమైంది? సౌలుకి అసూయ వచ్చింది. సౌలు ఏం చేశాడు? దావీదుని చంపాలనుకున్నాడు. ఈ దావీదు వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టాడు. సమూయేలు చేత అభిషేకించబడిన వ్యక్తి, రాజుగా అవ్వాల్సినటువంటి వ్యక్తి, ఎవరి వంశంలోంచి అయితే యేసుక్రీస్తు లోకానికి రాబోతున్నాడో దావీదు కుమారుడిగా, ఆ దావీదు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. ఎక్కడికి పరిగెడుతున్నాడో తెలియదు. 10 సంవత్సరాలు పరిగెడుతున్నాడు. 12 సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు? సౌలు. నీ జీవితం మీద కొన్ని దాడులు ఎందుకు వస్తాయో తెలుసా? నీ మీద ఉన్న అభిషేకం. హల్లెలూయా! నువ్వు దేవునికి ప్రత్యేకపరచబడ్డావు కాబట్టి అపవాదం ఏం చేస్తాడు? ఎక్కడొక్కటి నీ దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. అవి నీ దగ్గరకు వస్తున్నాయి అంటే నువ్వు బలహీనుడు అని కాదు. అవి నీ దగ్గరకు వస్తున్నాయి అంటే నువ్వు చాలా శక్తివంతుడు అని అర్థం. హల్లెలూయా! ఇప్పుడు అపవాదం ఏం చేస్తాడు? ఎక్కడ మనలో అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు. ఎందుకని? మన భవిష్యత్తు వాడికి తెలుసు. కొన్నిసార్లు మన భవిష్యత్తు మనకు తెలియపోయినా దేవునికి తెలుసు, చీకటికి కూడా తెలుసు. సో అందుకని చీకటి ఏం చేస్తుంది? అపవాదం ఏం చేస్తాడు? అక్కడికి మనం వెళ్లకుండా వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు మనం ఎక్కడైతే ఆగిపోయి ఉన్నామో అందులోంచి దేవుడు మనల్ని సంపూర్ణంగా బయటకు తీసుకొస్తా ఉన్నాడు. అది ఒక చెడు అలవాటైన కావచ్చు, అది ఒక ఆర్థిక పరిస్థితి అయినా అవ్వచ్చు, అది నువ్వు కెరీర్లో ఎదగపోవటం అయినా అవ్వచ్చు, అది నీ ఫ్యామిలీ ప్రాబ్లం అయినా అవ్వచ్చు. దేవుడు దాంట్లోంచి ఈరోజు ఆయన సంపూర్ణంగా బయట తీసుకొస్తున్నాడు. హల్లెలూయా! దావీదు ఎప్పుడైతే గొలియాతుని జయించాడో, ఇప్పుడు ఏం జరిగింది? సౌలుకి అసూయ వచ్చింది. సౌలు వెంటబడతా ఉన్నాడు. అప్పుడు దావీదు ఇలా రాసి ఉంటాడు పాట, కొండలలో లోయలలో. లిరిక్స్ గుర్తున్నాయి అందరికి బాగా. ఎప్పుడైనా జీవితంలో అలాంటి పరిస్థితిలోకి వెళ్ళారా? వెళ్ళపోతే వెళ్తారు, అందులో డౌట్ ఏం లేదు. ఆత్మీయ ప్రయాణంలో ఇది ఒక భాగం. ఆత్మీయ ప్రయాణంలో కష్టాలు, శ్రమలు, సమస్యలు, శోధనలు అనేవి మనం రోజు పొద్దున్నే తినే ఇడ్లీ లాంటివి. అవి వస్తూ ఉంటే మనం తింటాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తే మళ్ళీ తింటాం, మనం వెళ్తాం. అంతేగాని అవి రావని కాదు. చాలామంది అడుగుతాను, ఏంటంటే మీరు శ్రమల గురించి ఎక్కువ చెప్పట్లేదు? అవి ఎప్పుడుండే అవి? శోధనల గురించి మీరు అసలు చెప్పట్లేదండి, కష్టాల గురించి మీరు అసలు చెప్పట్లేదండి. 24 గంటలు నువ్వు అందులోనే బతుకుతున్నావు, ఇంకెందుకు నీ కష్టాలు? ఎప్పుడైతే దావీదు ఒక దేశాన్ని జయించేటువంటి సామర్థ్యంలోకి వెళ్ళాడో, దేవుడు ఏం చేశాడు? తన పైకి లేవనెత్తాలనుకున్నాడు. ఆమేన్. గొలియాతుని జయించాడు. తర్వాత సౌలు నుండి దేవుడు దావీదుని కాపాడాడా లేదా? సౌలు ఇజ్రాయెల్ దేశానికి రాజు అండి. డేవిడ్ వాజ్ నోబడీ ఆ సమయంలో. ఒక రాజుగారు ఒక సాధారణమైన పౌరుణ్ణి
చంపాలనుకుంటే చంపగలడు ఆ రోజు. చంపాలనుకున్నాడు కానీ 12 సార్లు ప్రయత్నం చేశాడు. దావీదుకి 2 సార్లు అవకాశం వచ్చింది. ఒక్కసారి ఏద్దాం అనుకున్నాడు, ఏసాడు కానీ కరెక్ట్‌గా ఏయలేదు. అందుకే వెనకాల డ్రెస్ చినిగింది కానీ, దేవా మళ్ళా నన్ను క్షమించు అన్నాడు దావీదు. మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే మనకున్న స్థానంలో నుండి పైకి ఎదగడానికి మనం ఇష్టపడతామో, ఎప్పుడైతే శత్రువు మన చుట్టూ ముడతాడో, లేకపోతే మన చుట్టూ ఉన్న మనుష్యులు మనల్ని ఎదగకుండా ఆపేస్తూ ఉంటారో, మనకు ఆధారం ఎవరంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. హీ వాంట్స్ యూ టు గ్రో బియాండ్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్. ఏం చెప్పిన అర్థమైందా? నీ చుట్టూ ఉన్న మనుషులు, నీతో పాటు చదువుకున్న వాళ్ళు, నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు, నీ బంధువులు, వీళ్ళందరి కలల కంటే, వీళ్ళందరి కోరికల కంటే నువ్వు ఎక్కువగా ఎదగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ స్థానంలోకి నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు ఇప్పుడు ఏమవుతావు? వాళ్ళందరికీ నువ్వు ఒక గొప్ప వెలుగులాగా అవుతావు. హల్లెలూయా. అంటే మనం ఎదిగేది మనం ఏదో ఎక్స్పోజ్ అయ్యి మనం పేరు తెచ్చుకొని మనం ఇలా ఉన్నామని చూపించడానికి కాదు. మనం ఎదిగేది ఎందుకంటే, మనం ఎదిగినప్పుడు మన వెలుగు ప్రకాశించబడినప్పుడు, వెలుగు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఆ వెలుగులో నుండి అనేక మంది దీవించబడతారు, అనేక మంది ఆశ్రయించబడతారు. ఇక్కడున్న మీరు అనేక మందికి మార్గదర్శకులు అవుదురుగాక. మిమ్మల్ని బట్టి మీ కుటుంబం ఆశ్రయించబడిన గాక, మిమ్మల్ని బట్టి మీ సమాజము, మీ బంధువులు ఆశ్రయించబడిన గాక. ఎందుకని? నువ్వు నేను లోకానికి వెలుగై ఉన్నాం. హల్లెలూయా. అంటే మన ప్రతి సమస్య, మన ప్రతి శోధన ఏం చేస్తూ ఉంది? మనల్ని క్రీస్తులోకి ఎదగటానికి, ఆత్మ ద్వారా మార్పు చెంది గొప్ప స్థానంలోకి వెళ్ళడానికి సహాయం చేస్తాను. ఒకవేళ గొల్యాతుని జయించకపోయి ఉంటే దావీదు రాజు అయి ఉండేవాడు కాదేమో. ఏమంటారు? మేబీ దేవుడు ఇంకో మార్గాన్ని ఏమన్నా ఏర్పాటు చేసేవాడు. కానీ మనం మానవ మనసుతో ఆలోచించుంటే గొల్యాతుని జయించిపోయి ఉంటే దావీదుని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ గొప్ప విషయం ఏంటి? ఆ దేశం మీద వచ్చిన భయంకరమైన సమస్యని ఒక 17 ఏళ్ల కుర్రవాడు సాల్వ్ చేయగలిగాడు. శక్తి చేతనైనను బలం చేతనైన కాదు కానీ నా ఆత్మ ద్వారానే. హల్లెలూయా. నీ కుటుంబంలో గత 20-30 సంవత్సరాలు ఉన్న సమస్యల్ని నువ్వు జయించి దేవుని మహిమార్థమై నువ్వు నిలబడదుగాక. అది ఎలా జరగబోతా ఉంది? శక్తి చేతనైను బలం చేతనైను కాదు కానీ దేవుని ఆత్మ ద్వారానే. హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఒకసారి ఆయన గురించి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. And the child grew and waxed strong in spirit and was in the deserts till the day of his showing unto Israel. శిశువు ఎదిగి ఆత్మ యందు బలం పొంది ఇజ్రాయేళ్లకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో నుండెను. అందరం చదువుదాం మాటని. శిశువు ఎదిగి ఆత్మ యందు బలం పొంది. అందరు నాతో చెప్తారా? శిశువు ఎదిగి ఆత్మ యందు బలం పొంది. అంటే శిశువు ఎదగటానికి సమయం ఉంది, ఆత్మలో బలాన్ని పొందుకోవడానికి సమయం ఉంది, అదే విధంగా ప్రత్యక్షం అవడానికి సమయం ఉంది. మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి సమయం ఉంది, ఆత్మీయంగా బలపరచబడటానికి సమయం ఉంది. మన సమయం దేవుడు అనుగ్రహించినప్పుడు లోకానికి ప్రత్యక్షమయ్యే సమయం ఉంది. హల్లెలూయా. అంటే మనం ఒక్కసారిగా లోకానికి ప్రత్యక్షం అవడానికి లేదు. అంటే మనం వాక్యమైన పాలన మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మనం ఎదుగుతా ఉన్నాం. మన పరిస్థితుల్ని దేవుని కోణంలో నుండి చూడటం ప్రారంభించాం. మన జీవితంలో నవీన స్వభావాన్ని ధరించుకోవటం ప్రారంభించాం. దేవుని శక్తిని తీసుకోవడం ప్రారంభించాం. తర్వాత సెకండ్ స్టెప్, పరిశుద్ధాత్మ నడిపింపులో జీవించడం ప్రారంభించాం. దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవించడం ప్రారంభించాం. ఆయన పరిశుద్ధతలో, ఆయన యథార్థతలో నిలబడటం మనం నేర్చుకున్నాం. శోధనలు సహించడం మనం నేర్చుకున్నాం. శ్రమల్ని జయించడం మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏమవుతుంది? బాప్తిస్మ ఇచ్చే యోహాను వలె మనం ప్రత్యక్షం అవుతా ఉన్నాం. హల్లెలూయా. దేవుడికి కూర్చున్న ప్రతి వ్యక్తిని ఈ సంవత్సరం నువ్వు ప్రత్యక్షం కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నువ్వు ప్రత్యక్షమైనప్పుడు నీ లోపల ఉన్న క్రీస్తు లోకానికి ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. నువ్వు ప్రత్యక్షమైనప్పుడు నీ లోపల ఉన్న క్రీస్తు నీ పరిస్థితిలోకి ఆయన ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే నాతో చెప్తారా? దిస్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు మేనిఫెస్ట్. హల్లెలూయా.
యేసయ్య గురించి కూడా అదే మాట రాయబడింది. 2వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అందరం చదువుదామా? యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయందు, మనుషుల దయందు యేసయ్య ఏం చేస్తా ఉన్నాడు? వర్ధిల్లుతా ఉన్నాడు. యేసయ్య 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు యెరూషలేంకి వెళ్ళారు, దేవాలయం దగ్గరికి. ఆచారం చొప్పున వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? యేసయ్యని మర్చిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసయ్య చిన్న బేబీ, 12 ఇయర్స్, అవునా? బాలుడు యేసయ్య. వాళ్ళు 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళిపోయారు యేసయ్యని మర్చిపోయి. మళ్ళా తల్లిదండ్రులు మరియ, యోసేపు ఇద్దరు ఏం చేశారు? మరలా దేవాలయానికి వస్తే యేసుప్రభు అక్కడ ఏం చేస్తున్నాడు? మా అమ్మ నాన్న వెళ్ళిపోయారని కూర్చొని ఏడవట్లేదు. ఏం చేస్తున్నాడు? 12 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తారండి తప్పిపోయినప్పుడు? అంటే ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళందరితో దేవుని వాక్యాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 3 రోజులు వాక్యాన్ని మాట్లాడుతున్నాడంటే యేసయ్య లోపల ఎంత వాక్య ప్రత్యక్షత ఉందో చూద్దాం. 3 రోజులు ఎట్లా మాట్లాడతామండి? మళ్ళీ కూర్చోబెట్టి 3 రోజులు దేవుని గురించి చెప్పంటే నేనేం చెప్తాను? గంట అవ్వగానే నా బ్యాటరీ ఎంత డౌన్ అయిపోయింది. కానీ యేసయ్య 3 రోజులు రిపీటెడ్గా రెవల్యూషన్ చెప్తా ఉన్నాడు వాళ్ళకి. అక్కడున్న జ్ఞానుల్ని, అక్కడున్న పరిచయుల్ని, అక్కడున్న సద్దుకీలకి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఉన్నారు. అంటే 12 సంవత్సరాల వయసు వచ్చిన సమయానికే తండ్రి గురించి ఎంత ప్రత్యక్షత యేసయ్యలో ఉందో మనం గ్రహిద్దాం. ఆమేన్. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న మనుషులు ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. ఈ రెవల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు? మోషే ధర్మశాస్త్రం లేదు కదా. అలా అని యేసయ్యని డినై చేయలేరు. హల్లెలూయా. నీ దగ్గర దేవుని ఆత్మ ద్వారా నువ్వు తర్ఫీదు అవుతా ఉన్నప్పుడు నువ్వు చుట్టుపక్కల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మించి నువ్వు వెళ్తావు. వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేద్దాం అనుకుంటారు కానీ నిన్ను డినై చేయలేరు. హల్లెలూయా. స్టెఫన్ని వాళ్ళు తృణీకరిద్దాం అనుకున్నారు కానీ అతని ఆత్మని, అతని జ్ఞానాన్ని ఆ ఊర్లో ఎదిరించిన వాడు ఎవరు లేడు. ఎందుకని? బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు ఎదుగుతా ఉన్నప్పుడు, నీ చుట్టుపక్కల మనుషులు నువ్వు దాటి వెళ్తా ఉన్నప్పుడు నీకు అందరు వ్యతిరేకం అవ్వచ్చు కానీ నిన్నేం చేయలేరు. నీ జ్ఞానాన్ని ఎదిరించవచ్చు కానీ నిన్ను డినై చేయలేరు. హల్లెలూయా. ఆ కంపెనీలో నువ్వు ఎదుగుతా ఉన్నావు. యేసయ్య ఎదిగినట్టు జ్ఞానమందు, వయస్సందు, దేవుని దయందు, మనుషుల దయందు నువ్వు వర్ధిల్లుతా ఉన్నావు. ఇప్పుడు నీ ప్రమోషన్ టైంకి నేను రిజెక్ట్ చేద్దాం అనుకొని పైన ఉన్న వ్యక్తులకి లెటర్ రాసి పంపించారు. కానీ ఆ లెటర్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే యు ఆల్రెడీ గ్రోన్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో నువ్వు ఆల్రెడీ ఎదిగావు. హల్లెలూయా. ఆత్మలో నువ్వు ఏం చేసావు? ఆల్రెడీ ఎదిగావు. నీ లోపల ఆల్రెడీ ఆ యుద్ధాన్ని జయించావు. ఇంకెవరు నేను బయట ఎదుర్కొనేది? జాగ్రత్తగా గమనించు. నీ లోపల నువ్వు ఓడిపోకుండా నిలబడితే నువ్వు బయట నిలబడగలుగుతావు. హల్లెలూయా. అందుకే ఆత్మ తానే మనలో ఉండి ఉచ్చరింపక శక్యంగానే మూలుగులుతావు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. హీస్ ప్రిపేరింగ్ యూ. ఆ సమస్యను నువ్వు ఎట్లా దాటెళ్ళాలో సిద్ధపరుస్తూ ఉంటాడు. నీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. నీకు వాక్యంలో రిఫరెన్స్లు ఇస్తూ ఉంటాడు. నీ కళలు ఇస్తూ ఉంటాడు. దర్శనాలు ఇస్తూ ఉంటాడు. స్పిరిట్ ఎన్కౌంటర్స్ ఇస్తూ ఉంటాడు. నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. అందుకని దేవుడు ప్రతిరోజు కూడా ఆయన విశ్వాసం ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో సహవాసంలోకి లాక్కొని వస్తాడు. మనల్ని తీసుకొచ్చి అక్కడ లాక్కొని కూర్చోబెట్టగానే మనం ఏం చేస్తాం? 2 నిమిషాలు, ప్రభా ఎగ్జామ్ ఉంది, ప్రభా ఫ్రెండ్ పిలుస్తున్నాడు, ప్రభా మా ఆవిడికి నేను వండి పెట్టలేదంట, ప్రభా రేపు వస్తా ప్రభా. ఇప్పుడు దేవునితో సహవాసం లేనప్పుడు జీవితంలో వచ్చే పరిస్థితులను ఎదిరించడానికి శక్తి లేదు. మనకున్న సమస్య ఏంటంటే మన చదువుని బట్టి, మన తెలివితేటలను బట్టి అన్నింటినీ మనం జయించవచ్చు అనుకుంటాం. ప్రయత్నం చేయి ఒక 20 సంవత్సరాలు. కొంతమంది ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు. దేవుని మీద ఆధారపడకుండా దేవునితో సమయాన్ని ఎలా అయినా స్కిప్ చేయాలని కూర్చుంటారు కొంతమంది. కొంతమంది ఏమో ఎప్పుడైనా సమయం దొరికితే దేవునితో గడుపుదాం అనుకుంటారు. కొంతమంది ఎప్పుడు స్కిప్ చేద్దామా అనుకుంటారు. నువ్వు ఆయనతో లేనప్పుడు నువ్వు ఏలుబడి చేయలేవు కుమారుడిగా. ఆమేన్. పేతురు, యోహాను సమాజ మందిరపు అధికారుల దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం గ్రహించారు? వీళ్ళు యేసుతో ఉన్న వాళ్ళు కాదా? హల్లెలూయా. రేపొద్దున పెద్ద సమస్య, పెద్ద శోధన నీకు వచ్చింది.
ఏది నిన్ను కాపాడుతుంది? దేవునితో నీకున్న సహవాసం నిన్ను కాపాడుతుంది. దేవుడు నీతో మాట్లాడిన మాటలు ఏవైతే నీ ఆత్మలో నాటబడినాయో అవి మాత్రమే నిన్ను నిలబెడతాయి ఆ పరిస్థితిలో. హల్లెలూయా. ఈ సంవత్సరం నువ్వు జయిస్తా ఉన్నావు. ఈ సంవత్సరం నీ చుట్టుపక్కల ఉన్న మనుషుల యొక్క కోరికలకు మించి నువ్వు ఎదగబోతా ఉన్నావు. ఈ సంవత్సరం నువ్వు బహుగా ఫలించబోతా ఉన్నావు. ఈ సంవత్సరం నీ వెలుగు సూర్యుని వల్లే ప్రకాశించబోతా ఉంది. ఈ సంవత్సరం నువ్వు లోకానికి ఉప్పుగా ఉండబోతా ఉన్నావు. నీ సమస్యలు దాటి వెళ్ళటమే కాదు, అనేక మందికి ఒక జవాబుగా నువ్వు ఉండబోతున్నావు. నీ ద్వారా దేవుని రాజ్యం వ్యాప్తి చెందబోతా ఉంది. నీ ద్వారా మనుషుల జీవితాలు మార్చబడతా ఉన్నాయి. నీ ద్వారా అనేక మంది బాగుపడబోతా ఉన్నారు. నీ ద్వారా అనేక మంది స్వస్థపడబోతా ఉన్నారు. నీ ద్వారా అనేక కుటుంబాలు వెలుగులోకి రాబోతా ఉన్నాయి. నీ ద్వారా అనేక మంది ఆశ్రయించబడబోతా ఉన్నారు. నీ ద్వారా అనేక మంది యేసయ్యని తెలుసుకోబోతా ఉన్నారు. హల్లెలూయా. బాలుడు ఎదిగి ఏం చేశాడంట? ఆత్మ యందు బలము కలిగి. ఆమేన్. నీ దగ్గర ఎంత బలం ఉంది ఈరోజు పరిస్థితిని జయించడానికి? ఆ సమస్య గురించి నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది ప్రాముఖ్యమైన విషయం కాదు. దాన్ని తొక్కటానికి, దాన్ని ఢీకొని జయించడానికి నీ దగ్గర ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉంది. ఆమేన్. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వెళ్ళి కూర్చుంటామో దేవుడు మనల్ని ఏం చేస్తా అంటే మనల్ని బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైనా గమనించారా మీరు ప్రార్థన చేసి వచ్చిన వెంటనే ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది? అది తెలిసి కూడా రోజు ఎందుకు ప్రార్థన చేయరు? పరిస్థితులను జయించడానికి ఒక మార్గం ఏంటంటే యు హ్యావ్ టు బిల్డ్ యువర్ ఎనర్జీ లెవెల్. నీ ఆత్మీయ బలం లేకుండా నీ జ్ఞానంతో తర్కంతో ఆ సమస్యను కొట్టాలనుకుంటావు, అందుకని వర్కౌట్ అవుతుంది. దైవజనులు అందరి సీక్రెట్ ఏంటో తెలుసా? వాళ్ళ ఆత్మ చేత బలపరచబడిన జీవితంలో ఎప్పుడు జీవిస్తూ ఉంటారు. దేవునితో వాళ్ళకున్న నిబంధనని వాళ్ళు మర్చిపోరు. ఈరోజు నాకు కడుపులో నొప్పి వచ్చింది, ఈరోజు నా తలనొప్పి వచ్చింది, ఈరోజు నాకు జ్వరం వచ్చింది, ఈరోజు నన్ను ఎవడో అన్నాడని వాళ్ళు దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకోరు. కానీ మనం ఏం జరగకపోయినా పోగొట్టుకోవడానికి ట్రై చేస్తాం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా ఎక్కువ కృపని ఆయన మనకిస్తూ ఉన్నాడు. మన పరలోకపు తండ్రి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిందించేవాడు కాదు, కానీ ఆయన దీనిలోకి ఆయన కృపను అనుగ్రహించేవాడు. మీరు ఈరోజు ఇక్కడ కూర్చోవచ్చు, నేను జీవితంలో పలానా పరిస్థితిలో 1000 సార్లు ఫెయిల్ అయ్యాను, 1001సారి దేవుడు నీకు కృపిస్తున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే నీకు దేవునికి అసలు అడ్డం ఏమీ లేదు. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు దేవుడు నీ ప్రార్థన ఆలకించడాన్ని? నీ ప్రార్థన ఆలకించకపోతే ఇంక ఎవరు ప్రార్థన ఆలకిస్తాడండి దేవుడు? హల్లెలూయా. చాలా మంది వాళ్ళ వైపు వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు ఇంపార్టెంట్గా అనిపించరు. ఎందుకని? నీ లోపల వాక్యం లేదు కాబట్టి. ఆ వాక్యం నీ లోపలికి వచ్చి నువ్వు ఎదిగినప్పుడు నువ్వు ప్రతి పరిస్థితితో నువ్వు ఎలా మాట్లాడతావు? ఒక దాసుడి వలె, ఒక బానిస వలె మాట్లాడవు, కానీ ఒక కుమారుడి వలె నువ్వు మాట్లాడతావు. హల్లెలూయా. అందరూ నాతో చెప్పండి, ఐఎమ్ గ్రోయింగ్. ఐఎమ్ నాట్ గ్రోనింగ్, బట్ ఐఎమ్ గ్రోయింగ్. ఓకే. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. 12వ అధ్యాయం 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ని ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేరట వచ్చున్న ఇజ్రాయెల్ రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసి. యేసుప్రభు వారు యెరూషలేములోకి ఆయన వస్తూ ఉన్నాడు ఒక గాడిద మీద ఎక్కి. యూదులు ఏం చేస్తూ ఉన్నారు? ఖర్జూర మట్టలు పట్టుకొని వచ్చారు. ఈరోజు మనం చర్చి ఖర్జూర మట్టలు పట్టుకొని రాలేదు, బట్ స్టిల్ ఆ రోజు యూదులు ఖర్జూర మట్టలు పట్టుకొని వచ్చారు. మట్ల ఆదివారం మనం ఎందుకు జరుపుకుంటాం? ఈరోజు మట్ల ఆదివారమే కదా. యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడంటే గాడిద మీద ఎక్కి, జకరియా ప్రవచించినట్లుగా గాడిద మీద ఎక్కి యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం వాళ్ళు యెరూషలేముని, అలానే యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని వాళ్ళ కంట్రోల్ కింద ఉంచుకునేవాళ్ళు. ఇప్పుడు యూదులు ఏం చేస్తున్నారంటే ఒక రాజుగారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ రాజు తెలుసు? దావీదు రాజు తెలుసు, సొలొమోన్ తెలుసు. వాళ్ళు దావీదు సొలొమోన్ గురించి విన్న తర్వాత యేసయ్య కూడా అలానే యెరూషలేములో వెళ్ళి ఆయన కుర్చీ మీద కూర్చుంటాడు అనుకున్నారు. కానీ యేసయ్య ఏమన్నాడు? నా రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. ఆ ఎక్స్పెక్టేషన్తో వాళ్ళు ఏం చేశారు తెలుసా? దావీదు కుమారునికి జయమంటం ప్రారంభించారు.
ఎందుకని? యేసయ్య ఒక్కడు మాత్రమే అప్పటి వరకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ చేసి, ఆ రోజుల్లో ఉన్న రోమా సామ్రాజ్యాన్ని ఎదిరించగలిగిన దమ్ము యేసయ్య ఒక్కడి దగ్గరే ఉంది. హల్లెలూయా. రోమా సామ్రాజ్యం అంటే ఆ రోజుల్లో ప్రపంచంలో వాళ్ళే టాప్. వాళ్ళని కొట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళని కొట్టడానికి ఎవరు వచ్చారంటే యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. మట్టలు పట్టుకొని వాళ్ళు వెళ్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? యూదుల రాజు వస్తున్నాడు. ఆ యూదుల రాజు ఏం చేయబోతున్నాడు? రోమా సామ్రాజ్యం కాదు, ఇంకా ఏ సామ్రాజ్యం వచ్చినా దాన్ని పడగొట్టి దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడు అని అర్థం. అందుకనే మనం దేవుని రాజ్యాన్ని వ్యాపింపజేసే వాళ్ళగా లేకపోతే మట్లాదివారం జరుపుకోవడానికి మనకు క్వాలిఫికేషన్ లేదు. ఎందుకని? దాని అర్థం అదే. ఆ ఖర్జూరపు మట్టలకి ఇంకొక అర్థం ఏంటో తెలుసా? నిత్య జీవానికి సాదృశ్యం, ఇటర్నల్ లైఫ్. అంటే యేసు ప్రభువారు నిత్య జీవం ఇచ్చేవాడని చూపిస్తూ ఉన్నారు యూదులు. కానీ వాళ్ళకి తెలియదు ఆయన నిత్య జీవం ఇస్తాడని. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆ గాడిద మీద వెళ్తా ఉన్నప్పుడు యూదులకు ఒకటి తెలుసు, ఇంకోటి ఏం తెలుసు అంటే సొలొమోను రాజుగా అయ్యేటప్పుడు సొలొమోను కూడా ఎగ్జాక్ట్గా యేసయ్యలాగే యెరూషలేములోకి వచ్చాడు. యేసయ్యకి ఎలా జరిగిందో అలానే జరిగింది సొలొమోన్కి. అందుకని యూదులందరూ ఏమనుకున్నారు? సొలొమోన్ లాగా, దావీదులాగా ఈ లోక సంబంధమైన రాజ్యం, ఈ లోక సంబంధమైన ఏలుబడి ఆయన చేసి ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు అనుకున్నారు. కానీ యేసయ్య సింహాసనం ఎలాంటిది? యేసయ్య రాజ్యం ఎలాంటిది? ఆత్మ సంబంధమైన రాజ్యం. ఎప్పుడైతే ఆ డిక్లరేషన్ జరిగిందో, ఆ డిక్లరేషన్ ఎప్పుడైతే జరిగిందో యేసయ్య భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించాడని అర్థం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ మట్లాదివారం. అందరూ ఏం చేస్తారు? సండే స్కూల్ పిల్లలకి 4 మట్టలు ఇచ్చి హోసన్న హోసన్న అని పంపిస్తారు. కానీ దాని వెనకాల ఉన్న అర్థం ఇది. నువ్వు మట్లాదివారం నువ్వు మట్ట పట్టుకున్నావంటే ఎవరినైనా ఎర్రగొట్టే దమ్ము నీకుందని అర్థం. అది యేసయ్య చేసింది. ఆయన రాజ్యం యొక్క అభివృద్ధికి అంతం లేదు. హల్లెలూయా. అందుకని అది జరిగిపోయిన తర్వాత రోమీలు మళ్ళా 70వ ఏడీలో మరలా యెరూషలేములో దేవాలయాన్ని మళ్ళా కూల్చారు. శిష్యుల్ని చంపారు, అపోస్తలుని చంపారు, కానీ దేవుని రాజ్యాన్ని చంపలేకపోయారు. తర్వాత చాలా మంది చక్రవర్తులు వచ్చారు, చాలా సామ్రాజ్యాలు వచ్చినాయి. క్రైస్తవులు ఈ భూమి మీద ఉండకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యం యొక్క అభివృద్ధికి అంతం లేదు. కరోనా సెకండ్ వేవ్ కాదు, 2500 వేవ్ వచ్చినా ఆయన రాజ్యం నిలబడే ఉంటుంది. ఎందుకని? ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆయన రాజ్యంలో నువ్వు నిలబడి ఉంటే నువ్వు కూడా నిలబడే ఉంటావు. హల్లెలూయా. మనం ఏం చేయడానికి పిలువబడ్డాం? మనం ఎదగటానికి మనం పిలువబడ్డాం. యేసయ్య చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మించి ఆయన ఎదిగి ఆయన యెరూషలేములోకి వెళ్ళాడు. ఏ మనుషులైతే ఆయన హోసన్న జయమని పలికారో కొన్ని వచనాలు ముందుకెళ్ళగానే అదే మనుషులు ఏం చేస్తున్నారు? ఆయన సిలువేయండి అంటున్నారు. ఎందుకని? ఆయన ఏ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారో అది గ్రహించలేకపోయారు. హల్లెలూయా. దేవుని ఆత్మ నిన్ను నడిపించేటప్పుడు కొన్నిసార్లు నీ చుట్టుపక్కల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మించి నువ్వు పెరుగుతూ ఉంటావు. అప్పుడు అందరు నిన్నేం చేస్తారు? రాయేస్తూ ఉంటారు. బాగా కాయలు ఉన్న చెట్టుకే, కాలి చెట్టుకి ఎవడు రాయలేడు. అవునా? మీద రాళ్ళు పడుతున్నాయంటే ఎక్కడో కాయలు వచ్చినాయి అర్థం, ఎక్కడో ఫలిస్తున్నామని అర్థం. హల్లెలూయా. యేసయ్య వచ్చి ఏం చేశాడు? దేవుని రాజ్యాన్ని శాశ్వతంగా భూమి మీద ఆయన స్థాపించాడు. ఆ రాజ్యంలో ఈరోజు నువ్వు నేను పాలుభాగస్తులుగా ఉన్నాం. హల్లెలూయా. యూదులు ఏమంటున్నారు, పరిసయ్యులు ఏమంటున్నారు, శాస్త్రులు ఏమంటున్నారు, నేను చెప్పిన ప్రతి వాక్యాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని కూర్చొని బాధపడలే యేసయ్య. ఆయన ఏం చేశాడు? తండ్రి ఎందులోకైతే ఆయన పిలిచాడో అందులోకి నడిచాడు. ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నీ సమస్యల్ని ఆధారం చేసుకొని జీవిస్తావా, లేకపోతే దేవుడు నిన్ను ఎందులోకి నడిపించాలనుకుంటున్నావో నీ కళ్ళు మూసుకొని నువ్వు అందులో నడవడానికి ఇష్టపడతావా? హల్లెలూయా. రోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు కూడా మంచి అలవాటు ఉండేది ఏంటంటే ప్రతి సమస్యను దేవునికి చెప్పడం. నేను ఆయనకి చెప్పి 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 ఒకరోజు ఇసిగిపోయాడు ఆయన. అంటే సమస్య చెప్పడం తప్పని అనట్లేదు, అది మన లైఫ్ స్టైల్గా అవ్వకూడదు. చాలామంది ప్రార్థన ఎట్లా చేస్తారు తెలుసా? ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చాను, నాకు ఇంక్రిమెంట్ ఇంకా రాలేదు. ఓకే,
ప్రభా మా వాడికి చదువు రావట్లేదు ప్రభా, ఓకే ప్రభా నేను బయటికి వెళ్తున్నాను, వెళ్ళొస్తా. ఆ ప్రార్థనలో స్తుతి ఉండదు, ఆరాధన ఉండదు, దేవుని గణపరచడం ఉండదు, దేవుని ప్రేమించడం ఉండదు, ఏమి ఉండదు. ఒక లిస్ట్ ఉంటుంది, పాపాల చిట్టాలాగా వస్తువుల లిస్ట్ ఉంటుంది. ప్రభా ఫ్రిడ్జ్, ప్రభా కూలరు, ప్రభా ఇల్లు, ప్రభా ల్యాండ్. జడ్సన్ బ్రదర్ చెప్పాడు ప్రభా ల్యాండ్ కొనుక్కుంటాను, ప్రభా హౌస్, ప్రభా ఈఎంఐలు ఉండవంట బ్రదర్ చెప్పాడు, ప్రభా ఇది, ప్రభా ఇది, ప్రభా ఇది. వీడు ప్రార్థనలోకి రాకముందే దేవుని దూతలు చూసి భయపడుతూ ఊరే వీడి లిస్ట్ తెచ్చాడు ఈరోజు. అవి కూడా చూస్తూ ఉంటాయి. వీడి లిస్టులో 50 చదివి వెళ్ళిపోతాడు. దూతలు కూడా రెడీ, ఆ చదువు, ఆ చదువు, ఆ చదువు, ఆ చదువు. నేను కూడా ఇంతే చేసేవాడిని చాలా కాలం. ప్రభా ఆ సమస్య ఉంది, ప్రభా ఈ సమస్య. ఒకరోజు దేవుడు రే షటప్ అన్నాడు. అప్పుడు దాకా నాకు అర్థం కాల. ఇంకా సంవత్సరం అంతా రోజు ఇదే పనే. ప్రభా అప్పు తీరలేదు, ప్రభా ఈఎంఐ, ప్రభా మా వాడు సరిగ్గా లేదు, ప్రభా ఇది సరిగ్గా లేదు, ప్రభా అది సరిగ్గా లేదు, ప్రభా నా కెరియర్, ప్రభా నా జాబు, ప్రభా నా బిజినెస్. నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. హల్లెలూయా. నువ్వు నా నీతిని నా రాజ్యాన్ని వెతికితే సమస్తము నేను నీకు అనుగ్రహిస్తాను. మనం ఏం చేస్తున్నాం? మన నీతిని మన రాజ్యాన్ని వెతుక్కుంటున్నాం. ఎప్పుడైతే మనం ఆత్మలో ఎదుగుతామో ప్రతి సమస్యని స్ట్రాటజికల్గా ఎలా డీల్ చేయాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ సమస్య ఎదుర్కొంటున్నావో దాన్ని జయించే ప్రత్యక్షత నీ దగ్గర ఉందా? దాన్ని జయించే ఎనర్జీ లెవెల్ నీ దగ్గర ఉందా? దాన్ని జయించే బలం నీ దగ్గర ఉందా? నీ దగ్గర లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అది నీకు కృప ద్వారా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ బలాన్ని పొందుకొని, ఆ ఎనర్జీ లెవెల్ని పొందుకొని నువ్వు ఎప్పుడైతే ఈ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడమని చెప్తావో ఆ రోజు లాస్ట్ డే ఇంకా ఆ ప్రాబ్లంకి. అంటే నువ్వేం చేస్తున్నావు? ఆత్మ ద్వారా నైపుణ్యతతో నువ్వు ఆ సమస్యను డీల్ చేస్తున్నావు. అంతేగాని తోకగాలిన పిల్లిలాగా ఇటు అటు తిరిగి అసలు సమాధానాన్ని పోగొట్టుకొని అనవసరమైన టెన్షన్తో, అనవసరమైన స్ట్రెస్తో నువ్వు ఆ ప్రాబ్లం డీల్ చేయట్లేదు. ఇంకోటి గమనించాలి, నీకు ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి దాని వెనకాల ఒక బహుమానం ఉంటుంది. ఎప్పుడైనా అడిగావు దేవుణ్ణి, ప్రభా నేను ఈ దాటి వెళ్తే నా బహుమానం ఏంటి? దావీదు ఏమంటున్నాడు? కొడతా నేను గొల్లియాతుని, తల మీద కొడతారు, నాకేం ఇస్తారు? ఆమేన్. దేవుని బహుమానం అడిగినప్పుడు ఏముంటుంది? మన లైఫ్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. హల్లెలూయా. నా నామంలో మీరు ఏది అడిగినా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు, అప్పుడు మీ సంతోషం పరిపూర్ణమవుతుంది. అంటే నువ్వు అడగటం దేవుని చిత్తం, నువ్వు పొందుకోవటం దేవుని చిత్తం. హల్లెలూయా. పొందుకున్న తర్వాత మన సంతోషం పరిపూర్ణమవుతుందంట. చిన్నపిల్లడు డాడీని చాక్లెట్ అడుగుతున్నాడు, వాడికి ఆల్రెడీ జలుబు చేసింది. వాళ్ళ డాడీ ఏం చేస్తాడు? వీడి గోల తట్టుకోలేక వాడికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, డ్యాన్స్ వేస్తాడు. దేవుడు కూడా అలానే. హల్లెలూయా. కొన్ని ఆయన ఇవ్వకపోతే ఇసుకిచ్చి తెచ్చుకోవచ్చు. ఈరోజు నేను ఏం చెప్పాను? మన సమస్యని దాటి వెళ్ళేటువంటి ఆ కృపని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే దేవుని వాగ్దానాలు ధ్యానిస్తా ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు ప్రతిదానికి ఆయన జవాబులు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే మునుపు నువ్వు ఆ పరిస్థితిని ఒకలాగా చూసుంటావు, ఈరోజు నువ్వు దేవుని మనసుతో చూడొచ్చు. ఈరోజు నువ్వు హయ్యర్ ఎనర్జీ లెవెల్లోంచి చూడొచ్చు. ఈరోజు హయ్యర్ ఫ్రీక్వెన్సీతో ఆ సమస్యను నువ్వు ఢీకొట్టవచ్చు. ఆమేన్. సమస్యను జయించడానికి కేవలం జ్ఞానము, ప్రత్యక్షత మాత్రమే కాదు, దాన్ని జయించే బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ దగ్గర ఎనర్జీ లెవెల్ ఆ సమస్య కంటే ఎక్కువ ఉంటే బుల్డోజర్ దొక్కినట్టు దొక్కుతావు నువ్వు దాన్ని. ఏ సమస్య నేను ఇబ్బంది పెడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తిని అనుగ్రహించినప్పుడు, నువ్వు దేవుని వైపు కాన్స్టెంట్గా చూస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక ఆత్మీయ బుల్డోజర్ లాగా ఆయన నేను లేపుతాడు. సమస్య రాని దాని కింద పడిద్ది, సమస్య రాని తొక్కి పడేస్తావు. అంతా నాది చెప్తారు, నేను సమస్యల్ని బుల్డోజర్ లాగా తొక్కి పడేస్తా. హల్లెలూయా. లేకపోతే ఎంతకాలం అండి? కొంతమంది దేవుని నమ్ముకున్నదారు అక్కడ, నాకు చిన్నప్పుడు అండి ఇదే ప్రాబ్లం, ముసలోడిని అయిపోతున్నా, 4 సంవత్సరాలు అయితే ఇంకా పెట్టిలోకి వెళ్తాను, అంటే పైకి వెళ్తాను. ఎట్లా ఈ ప్రాబ్లం? హలో, ఆ ప్రాబ్లం నీ దగ్గరకు వచ్చిందంటే ఆల్రెడీ నువ్వు డీల్ చేయగలవని అర్థం. హల్లెలూయా. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన బలం అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఎంతమంది ఈరోజు ఆశ్రయించబడ్డారు?
ఎదగడానికి మనం ఒక నిర్ణయం తీసుకుందామా? మళ్ళా ఆఖరిగా ఈ మాట చెప్తున్నాను. ఎదగాలనుకుంటే ఎదగొచ్చు. లేదు బ్రదర్, నా సమస్యతో రోజు పోరాడి, పోరాడి, పోరాడి అలసిపోయి దాని చుట్టూరే నేను తిరుగుతా అంటే నీ ఇష్టం. 40 రోజులు వెళ్ళాల్సింది 40 సంవత్సరాలు వెళ్ళారు మనోళ్ళు. ఎందుకని? వాళ్ళ మనసు మార్చుకోలేదు, నూతన పరుచుకోలేదు. దేవుని మాట మీద కొన్ని పరిస్థితుల్లో కష్టంగా అనిపించినప్పుడు ఆధారపడలేపారు. చాలామంది కూడా అంతే. అంత బాగానే ఉంటారు. చిన్న కష్టం, చిన్న శోధన, చిన్న శ్రమ రాగానే మనసంతా మారిపోయింది. దేవుడు నాకేం చేశాడు? దేవుడు ఉన్నాడా? అసలు ఈ చర్చికి నేను ఎందుకు వెళ్ళాను? అసలు ఈ వాక్యం కరెక్టేనా? హలో, ఎదిగిన వాళ్ళకి ఈ మాట చెప్తున్నాను. ఏంటో తెలుసా? శ్రమ దినమందు నువ్వు కృంగిన ఎడల, ఆత్మీయంగా శిశువులుగా ఉన్న వాళ్ళకి ఆయన ఆదరణకర్త. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళకి శ్రమ దినమందు నువ్వు కృంగకూడదు. ఎందుకంటే ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వు జయిస్తావని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో మనం ఏం చేయాలి? మనం ఎల్లప్పుడూ ఆత్మలో ఉంటా, దేవుని వాక్యాన్ని చూస్తా, మన ఎనర్జీ లెవెల్ మనం పెంచుకోవాలి. ఎంతమంది ఈరోజు వీక్గా ఉన్నారు, ఇక్కడ బలహీనంగా ఉన్నారు? ఎంతమంది వాక్యం విన్న తర్వాత బలం వచ్చినట్టు ఉంటుంది? ఎవరికైనా ఉంటుందా? ఎంతమంది ఉన్నారు అలాగా? ఇప్పుడు ఏం జరుగుతుంది? వాక్యం వింటా ఉన్నప్పుడు దేవుని యొక్క అనాయింటింగ్ మీ స్పిరిట్లోకి వెళ్తూ ఉంది. దేవుని యొక్క మాటలు ఏమైనా అవి జీవంను ఆత్మని. అదే రోజు నువ్వు బైబిల్ పెట్టుకొని చదువుతున్నావు అనుకో, నువ్వు ఎంత పవర్ఫుల్గా ఉంటావు. నువ్వు ఒక నెల అయ్యేసరికి నువ్వు దేవునిలాగా ఆలోచించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. సో ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వాక్య ధ్యానం, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక మతంలో నుండి చేసే కాదు. సో ఎప్పుడు కూడా మతాన్ని నేర్చుకోవద్దు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే అది బలవంతంగా చేసేదిగా ఉండకూడదు. అది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తా ఆయన పిలుపుకి లోబడి నువ్వు చేసేదిగా ఉండాలి. దేవుడు నిన్నెప్పుడు బలవంత పెట్టాడు? అపవాది నిన్ను బలవంత పెడతాడు, కానీ దేవుడు నిన్ను పిలుస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఖండించడు, కానీ దేవుడు నిన్ను ఒప్పింపజేస్తాడు. రెండింటికి చాలా తేడా ఉంది. ఖండించాడు అనుకో చాలా భయంకరంగా ఉంటుంది. ఒప్పింపజేశాడు అనుకో ఆయన ఏం చేస్తున్నాడు? అరే నీ స్టాండర్డ్ ఇది కాదు, నీ స్టాండర్డ్ ఇదని చూపిస్తున్నాడు అంతే. ఇప్పుడు నేమంటున్నా, ప్రభా నా విశ్వాసాన్ని క్షమించి అందులోకి నన్ను నడిపించనగానే నేనేం చేస్తున్నాడు? మహిమ నుండి అత్యధిక మహిమలోకి ఆయన నిన్ను మార్చేస్తా ఉన్నాడు. సో దేవుడు నిన్ను ఖండించట్లేదు. హల్లెలూయా. ఎనర్జీ లెవెల్స్ మనం బిల్డ్ చేసుకోవాలి ఈ సంవత్సరం. దేవుడు ఏం చేస్తున్నాడు? దానికి కృప ఇస్తున్నాడు. గత సంవత్సరాలంతా పడవలో మీరు సురక్షితంగా వెళ్తా ఉన్నట్లయితే ఈ సంవత్సరం పడవ బోల్తా కొట్టిద్ది. ఆల్రెడీ బోల్తా కొట్టింది కొంతమందికి. నేను చెప్తాను, కొంతమందికి అర్థం కాదు, పర్లేదు. బోల్తా కొట్టినా మీరేం అర్థం చేసుకోవాలి? దేవుడు మరలా తన హస్తాలతో నిన్ను లేపి మరలా నీ పడవలో ఆయన నిన్ను కూర్చోబెడతాడు. అది జరగలేదనుకో ఏసైలాగా నువ్వు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తావు. రెండిట్లో ఏదో జరిగింది. హల్లెలూయా. దేవుడు ఆయన దీనులకు కృపనిచ్చేటువంటి దేవుడు ఆయన. మనం ఎదిగినప్పుడు ఏం చేస్తాం? ఏ సమస్యనైనా మనం జయించగలుగుతాం. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు ఈ మాటలు? హల్లెలూయా. సో ఎప్పుడైతే మీరు ఇలాంటి సర్వీస్లో మీరు కూర్చుంటారో, ఇలాంటి వాక్యాన్ని మీరు వింటారో, ఆటోమేటిక్గా మీ లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. సో ఈ యొక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మన స్పిరిట్కి కెపాసిటీ ఇచ్చాడు, మన ఆత్మకి ఏమి ఇచ్చాడు? ఆయన సామర్థ్యం ఇచ్చాడు. దాన్ని మనం బిల్డ్ చేసుకోవాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలి? బిల్డ్ చేసుకోవాలి, కట్టుకోవాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే సమస్య వచ్చినప్పుడు నీ కెపాసిటీని ఆయన స్ట్రెచ్ చేస్తాడు, అంతేగాని నిన్ను ఎరగదీయడు. నీ కెపాసిటీని ఆయన సాగదీసినప్పుడు ఇంకా ఎక్కువ ఆత్మ నింపుదలని నువ్వు చూడటం ప్రారంభిస్తావు. అపోస్తలుడైన యోహాను పత్మస్ ద్వీపంలో ఉన్నాడు. అప్పుడు వరకు నూనె లేసి మార్చేశారు మనోడిని, ఏం కాలేదు. చంపుదాం అనుకున్నారు, చంపలేకపోయారు. ఏం చేశారు? చివరికి పత్మస్ ద్వీపంలో ఎవ్వరు లేని ప్రదేశంలో ఒంటరిగా పడేశారు. అక్కడ ఆహారం లేదు, అక్కడ మంచినీళ్ళు లేవు, మాట్లాడటానికి మనిషి లేదు. ఈ టార్చరు ఇంతే భరించి చచ్చిపోవాలని యోహాన్ అక్కడ పడేశారు. యోహాన్ ఏమంటున్నాడు? ప్రభు దీని మందు నేను ఆత్మవశుడినై ఉండగా. హల్లెలూయా. భూరధ్వని వంటి ఒక శబ్దంని నేను విన్నాను. వెంటనే ప్రకటన గ్రంథం రాస్తా ఉన్నాడు. సో ప్రతి సమస్యని మనం జయించడానికి మనం ఏం చేయాలి? దేవుడు కృపిస్తాడు. ఎందుకని? మనం బలవంతులుగా అవటానికి. విషయాలు నేను ప్రార్థన చేసేటప్పుడు
అలానే చేస్తూ ఉంటాను, చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మీకు వాకింగ్ చెప్పేటప్పుడు 24 అవర్స్ ఫాస్టింగ్లో వస్తాను. మేబీ ఒక 8 గంటలు 9 గంటలు ఆల్రెడీ ప్రార్థన చేసి వచ్చి ఉంటాను. జడ్సన్ బ్రదర్ ఇవన్నీ సరదా చెప్తున్నాడు, ఇవన్నీ జరగవులే అని మీరు అనుకోమాకండి. నేను ఆల్రెడీ డిఫరెంట్ ప్రపంచంలో ఉండి బండ్లమూడి గార్డెన్స్లోకి వస్తున్నాను. అందుకే నేను చెప్పే కొంచెం సాగదీసినట్టు ఉంటాయి మన మైండ్ని. ఓకే, సో నేనేం చెప్తున్నాను, ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థన చేస్తావో నీ సామర్థ్యాన్ని నువ్వు పెంచుకుంటూ ఉంటావు. దేవుని గైడెన్స్ క్లియర్గా నువ్వు తీసుకునే లెవెల్లోకి నువ్వు వస్తావు. ఓకే, సో మనం ఏం చేయాలి? ఎదగటానికి మనం ఇష్టపడాలి. వాక్యాన్ని మనం అభ్యాసంలో పెట్టాలి. ఎంతమంది దైవజనులు ఎన్ని ఆయిల్ బాటిల్స్ వేసి ప్రార్థన చేసినా ఏం జరగదు. కొన్ని తెరవబడతాయి అంతే, కొన్ని వరాలు, కొన్ని ప్రత్యక్షలు తెరవబడతాయి. కానీ నువ్వు రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నువ్వు ఎదిగినప్పుడు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. జస్ట్ కళ్ళు మూసుకుందాం. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ కళ్ళు మూసుకోండి.